యాంకర్ అనసూయ భరద్వాజ్ ఈ పేరుకి పరిచయం అవసరం లేదు. కేవలం ఓ యాంకర్ మాత్రమే కాదు, నటిగా కూడా వెండితెరపై రాణిస్తోంది. అలాంటి అనసూయ భరద్వాజ్ ఈ మధ్య కాలంలో బుల్లితెరపై ప్రసారమయ్యే కార్యక్రమాల్లో పెద్దగా కనిపించకపోయినప్పటికీ వెండితెర మీద సపోర్టింగ్ యాక్ట్రెస్ గా విభిన్నమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకులందరినీ బాగా అలరిస్తోంది. అలా యాంకర్ అనసూయకి పరిచయం అవసరమే లేదు. సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా కనిపిస్తూ ప్రతి ఒక్క విషయాన్ని అందరితో పంచుకుంటూ అన్నిటికీ తన వంతుగా స్పందిస్తూ ఉంటుంది. అలా ఎన్నో రకరకాల విషయాల్లో కూడా ఓ హాట్ టాపిక్ గా మారి వార్తల్లో నిలిచినవైన అలాంటి యాంకర్ అనసూయ భరద్వాజ్ కి సంబంధించిన ఏ విషయమైనా సోషల్ మీడియాల ద్వారా వెలుగులోకి వచ్చి వైరల్ అవుతూనే ఉంటాయి. ఓ సాధారణ యాంకర్ గా ఆమె కెరియర్ ని ప్రారంభిస్తే ఓ యాంకర్ కి గ్లామర్ ని యాడ్ చేసి అందచందాలతో ఓ షోని ఎంత గ్లామరస్ గా ముందుకు తీసుకువెళ్లొచ్చో యాంకర్ అంటూ ఓ కొత్త సెన్సేషన్ ని క్రియేట్ చేసింది బుల్లితెరపై యాంకర్ గా. అలాంటి యాంకర్ అనసూయ భరద్వాజ్ ఈ మధ్య కాలంలో తన భర్త 2 పిల్లలతో కలిసి కొత్త ఇంటి గృహప్రవేశం జరుపుకుంది. ఇక ఎంతో ఎమోషనల్ అవుతూ తన ఇంటికి శ్రీరామ సంజీవని అని పేరు పెట్టుకున్నామని, ఆ శ్రీరామచంద్రుడు మరియు తన తల్లిదండ్రుల కృప వల్ల తమ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాము అంటూ తన ఇంటి గృహప్రవేశానికి సంబంధించిన ఎన్నో రకరకాల ఫొటోస్ ని షేర్ చేసుకుంటూ వచ్చింది. అయితే గృహప్రవేశం జరిగిన రోజే తన ఇంట్లో ఊహించని సంఘటన జరిగింది అంటూ ఎమోషనల్ అయిపోతూ ఆవిడ పెట్టిన పోస్ట్ ప్రతి ఒక్కరిని షాక్ కి గురి చేసింది. ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఎప్పుడూ రకరకాల ఫోటో షూట్స్ తో ఎంతో హాట్ పోజులు ఇస్తూ కనపడే యాంకర్ అనసూయలో ఉన్న ఇంకొక కోణం ఆధ్యాత్మికత కూడా. తనకి భక్తి చాలా ఎక్కువట. చిన్నప్పటి నుంచి ఆ భక్తి తనకి తన తండ్రి నుంచి వచ్చిందట. తన తండ్రి గొప్ప ఆంజనేయ స్వామి భక్తుడు అవ్వడంతో ఏం జరిగినా సరే జై హనుమాన్ అని అనుకోవడం తనకి అలవాటట. కష్టాల్లోనూ నష్టాల్లోనూ భయంలోనూ బాధలోనూ అన్నిటిలోనూ జై హనుమాన్ అనుకొని పని ప్రారంభిస్తానని, అలా ఆ హనుమంతుడు తనకి ఎప్పుడు అండగా తోడుగా నీడగా ఉంటాడన్నది తన గట్టి నమ్మకం అట. అయితే ఇలాంటి నేపథ్యంలోనే ఆవిడ ఎప్పుడైతే కొత్త ఇల్లు కొనుక్కుందో ఆ తన కొత్త ఇంటికి పేరు పెట్టాలని ఆవిడ ఫ్యామిలీ గురువు గారిని అడిగిందట. ఇక ఆయన 10 నిమిషాల పాటు ఆలోచించి ఈ ఇంటికి శ్రీరామ సంజీవని అని పేరు పెట్టు అని చెప్పారట. అంతే. ఓ పక్క రాముల వారు, మరో పక్క తనకి ఇష్టమైన ఆరాధ్య దైవంగా కొలిచే ఆంజనేయ స్వామి గారు కూడా కలిసి రావడంతో ఎంతో సంతోషంగా మాట్లాడకుండా తన ఇంటి పేరు శ్రీరామ సంజీవని అని పెట్టుకుంది. ఇక అలా ఇంట్లో గృహప్రవేశం, ఆ తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం, ఆ తర్వాత హోమాలు కూడా చేయించిందట. తన ఇంట్లో ప్రతి సందర్భంలోనూ ఏదైనా విశేషం ఉంటే హోమంతో ప్రారంభిస్తానని, ఏదైనా ఉంటే హోమం ద్వారానే ఆ దేవుడికి తెలియజేస్తూ ఉంటుందట. అయితే హోమం జరిగినప్పుడు స్వయాన ఆ ఆంజనేయ స్వామి తన ఇంటికి అడుగు పెట్టాడని, హోమజ్వాలల్లో ఆంజనేయ స్వామి మొహం కనిపించిందని, అలా తన ఇంటి గృహప్రవేశానికి తనని ఆశీర్వదించడానికి స్వయాన ఆ ఆంజనేయ స్వామి వచ్చాడని, అత్యద్భుతం జరిగింది అంటూ ఎమోషనల్ అయిపోతూ కంటితడి పెట్టుకుంటూ ఆమె షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారాయి. తాను ఎంతో ఇష్టదైవంగా కొలిచే తన ఆంజనేయ స్వామి తన ఇంటి గృహప్రవేశానికి వచ్చి తనకి తోడుగా నీడగా అండగా ఉంటున్నాను అని, ఇంకొకసారి ఆయన తన వెన్నంటే ఉన్నాడు అన్నట్లుగా ఇలా హోమజ్వాలల్లో ఆంజనేయ స్వామి మొహం కనిపించడం నిజంగా అరుదైన అత్యద్భుతమని, తాను ఎంతో పుణ్యం చేసుకున్నాను అంటూ, ఇందుగలడు అందుగలడన్న సందేహం లేదు, ఎందెందు వెతికినా అందందే గలడు ఆ ఆంజనేయ స్వామి అంటూ ఎమోషనల్ అయిపోతూ ఆవిడ పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట్లో పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. అలా తనకి అన్ని విధాలా తన కుటుంబానికి రక్షగా ఆంజనేయ స్వామి ఉన్నాడు అంటూ ఆవిడ పెట్టిన పోస్టే ఇప్పుడు ఓ హాట్ టాపిక్ గా మారింది. అదండి అసలు సంగతి. అలా మొత్తానికి అనసూయ భరద్వాజ్ ఇంటి గృహ ప్రవేశం జరిగిన రోజున ఏం జరిగిందో తెలుసా అంటూ వచ్చిన ఈ వార్త ఇప్పుడు నెట్టింట్లో పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేస్తోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.